ఎగవేసిన బోనస్ 1561 కోట్లు. సన్నాలకు సున్నా చుట్టిన సర్కార్, అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని తీరా సన్నాలకే ప్రకటన. కొన్ని ధాన్యాలకే క్వింటాకు 500 చెల్లిస్తామని హామీ. ప్రభుత్వం కొంటానన్న సన్న వడ్లకు 50 లక్షల టన్నులు, చివరికి కొనుగోలు చేసింది కేవలం 18 లక్షల టన్నులే అని చెప్పి, పూర్తిగా కొని ఉంటే రైతులకు దక్కేది 2500 కోట్లు, దక్కింది 939 కోట్లు. దాంట్లో 348 కోట్లు బకాయిలే. ముగింపు దశకు వానాకాలం ధాన్యం కొనుగోలు 156 లక్షల టన్నుల ఉత్పత్తిపై ప్రభుత్వం గొప్పలు. కొన్నది మాత్రం 47 లక్షల టన్నులే, మిగతాదంతా ప్రైవేట్కే. తొలి నుంచి కొనుగోలను సీరియస్గా తీసుకొని రాష్ట్ర సర్కార్ అని చెప్పి చూస్తూ ఉన్నాము. ఇక్కడ సన్నాలకు సంబంధించి వీళ్ళు చెప్పే లెక్క ఒకటి ఉంది, ఇక్కడ కొన్న లెక్క ఒకటి ఉంది. ప్రజెంట్ ఏమన్నారు, 500 బోనస్ అన్ని ఓట్లకి ఇస్తామని అన్నారు. ప్రతి పండించిన రైతుకి ప్రతి గింజకు 500 బోనస్ రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తుంది అని చెప్పి కూడా మరి అప్పుడు మేనిఫెస్టోలో కావచ్చు, గెలిచిన తర్వాత కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చేసిరు, ఈ సన్న వడ్లకు సంబంధించి ఇస్తామన్నారు. దాంట్లో ఎంత అని అంటే దాదాపు 156 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే వాళ్ళు ఉన్నది ఎంత ఉందయ్యా అంటే 66.78 లక్షల టన్నులు వాళ్ళు ఉన్నటువంటి ధాన్యాన్ని చూస్తూ ఉన్నారు. అంటే సగానికి తక్కువ. సో దానికోసం ఖర్చు చేసబడిన డబ్బులు కూడా చాలా తక్కువ. యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే రైతులకి అందే బోనస్కి సంబంధించి 2500 కోట్లు వచ్చేదండి. కానీ వీళ్ళు చేయడం వల్ల కేవలం 591 కోట్లే వచ్చిందని చెప్పి కూడా క్లియర్ కట్గా చూస్తాను. దాదాపు ఇంకా మిగతా 1500 కోట్లకు సంబంధించి పైగా మరి రైతులకి బోనస్ వచ్చే అవకాశం ఉండే, కానీ ఇప్పటికీ మరి ఇవన్నీ పరిస్థితి చూస్తూ ఉన్నాం. పండిన ధాన్యంలో కేవలం వీళ్ళు కొన్నది ఎంత అంటే 30% కొన్నారు. అంటే మిగతా 70% సన్న వడ్లకు సంబంధించి కావచ్చు, మిగతా వడ్లకు సంబంధించి కావచ్చు కొనని పరిస్థితి. ఇక బోనస్ ఇచ్చినాం అని అంటే ఈ లెక్కలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్న లెక్కలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎంత ధాన్యం కొన్నారు, ఎంత ధాన్యం పండింది, అందులో ఎంత సన్న వడ్లు ఉన్నాయి, ఆ సన్న వడ్లకు మీరు ఎంతమంది రైతులకి బోనస్ ఇచ్చిర్రు, దానివల్ల ఎంత మీరు ఓవరాల్ బడ్జెట్ సన్న వడ్లకు కేటాయించారని పూర్తి వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్లియర్ కట్గా లెక్కలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో 2500 బోనస్ సంబంధించి రైతులకు రావాల్సి ఉంది. సో ఇక్కడ ఎగవేత పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. బోనస్ మేమిచ్చినాము అని చెప్పుకుంటూ ఉంటారు. ఇలా బోనస్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దోకా చేసింది, రైతులను మోసం చేసింది. అటు రైతు బంధు విషయంలో మోసం చేసింది, రుణమాఫీ విషయంలో మోసం చేసింది, ఇక్కడ బోనస్ విషయంలో కూడా రైతులను మోసం చేసింది. అలా ఎటు చూసినా కూడా రైతులని మోసం చేసేది తప్ప రైతులను ఆదుకుందాము, రైతులకి ఒక పని చేద్దాము, రైతులకి ఇది చేద్దాము, ఇది ఇద్దాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా మనకి కనిపించని పరిస్థితి చూస్తూ ఉన్నాము. నిజంగా బాధాకరము. ఇవాళ 6 కాలం కష్టపడి పండించిన పంటని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉండలేని పరిస్థితి ఉంది అని అంటే మరి ఇదేం పాలన అంటారు, ఇదేం రేవంత్ రెడ్డి ప్రజాపాలన మాట్లాడుతూ ఉంటారు. కానీ మరి ఇక్కడ క్లియర్ కట్గా రైతులని ఆదుకోవడంలో ప్రభుత్వం 100కి 100% ఫెయిల్ అయిపోయింది. అటు ఏ విషయంలో చూసినా కూడా క్లియర్గా ఫెయిల్ అయిపోయింది. ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పారు, ఇప్పుడు తీసుకుంటే 1,00,000, మేము వస్తే 2 లక్షలు ఇస్తామని చెప్పి కేసీఆర్ 1,00,000 చేసిండు, నేను వస్తే ఏకకాలంలో 2 లక్షలు చేసినాను అన్నాడు. 2 లక్షల విషయంలో ఇప్పటికీ కూడా రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత భరోసా విషయంలో కేసీఆర్ ముస్లిం లెక్క 10,000 ఇస్తా ఉన్నాడు, మేము వస్తే 15,000 ఇస్తాము ఎకరాకి ప్రతి రైతుకు అని చెప్పి మాట్లాడారు. ఇప్పటికీ కూడా దాదాపు సంవత్సరం వెళ్ళింది, 2వ సంవత్సరంలో మనం వచ్చినాం. సో ఇప్పటికీ కూడా రైతు భరోసా ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు, చేస్తారని నమ్మకం కూడా లేదు. ఇక బోనస్ విషయంలో తప్పుడు తడకగా లెక్కలు చూపిస్తూ ఉన్నారు, మేము కొనేసినాం ఇచ్చేసినాం బోనస్ అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ రాష్ట్రంలో రైతులకి 30% బోనస్ ఇచ్చిర్రు, మిగతా 70% రైతులందరికీ బోనస్ ఇవ్వని పరిస్థితి. ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఆనాడు ఒక మాట మాట్లాడారు, ఈనాడు ఇంకోలా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా రైతులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. రైట్ ఇది.